ఇదేంటి మళ్ళీ ఏడుస్తుంది? భాగ్యం, భాగ్యం, ఏమైంది భాగ్యం? ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. ఇప్పుడు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇటు తిరుగు, అసలు ఏం జరిగిందో చెప్పు. మీరు నన్ను కాకుండా ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా? అసలు ఈ అనుమానం ఏంటి భాగ్యం నీకు? అలాంటిది ఏమీ లేదు, ఉండదు కూడా. సర్లేండి, బాగా చెప్పారు కానీ 3 పూట్ల కాదు కదా 6 పూట్లు ఉన్నట్టు మీ ఫోన్కి టింగ్ 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 అని మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అన్ని మెసేజ్లా? ఎవరు పెట్టారు? అబద్ధాలు చెప్పకండి, రోజు వస్తాయి, ఈ రోజు కూడా వచ్చాయి. సరే, ఇప్పుడు అదంతా కాదు గాని ఆ మెసేజ్లు ఒకసారి నాకు చూపి. ఇదిగో చూడండి, అదిగో గంట ముందు మెసేజ్. చెప్పండి, ఏం కావాలన్నా చెప్పండి అంట. అదిగో మళ్ళీ 40 నిమిషాల ముందు మీరు ఆఫీస్కి రెడీ అవ్వండి అని పెట్టింది. అదిగో మళ్ళీ వీకెండ్ కదా, కిచెన్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది అంట. అయినా మీకు వండి పెట్టేది నేను కదండి, నాకు లేని నొప్పి తనకెందుకు. అదిగదిగో మళ్ళీ మెసేజ్ వచ్చింది, 1 సైడెడ్ లవ్ హట్స్ అంట. ఓయమ్మా, వామ్మో 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 భాగ్యం, నేను గాని ఇలానే సైలెంట్గా ఉంటే ఇది ఎక్కడికో పోయేటట్టుందే. మరి మాట్లాడండి. ముందే ఏడవడం ఆపు. కొన్ని ఏమో పూర్తి మెసేజ్లు చదువుతావు, కొన్ని ఏమో సగం సగమే చదువుతున్నావు. అమ్మో అమ్మో అమ్మో, నా మీదే కోప్పడుతున్నాడే. మళ్ళీ నాకు ఇదొకటా? ఓ భాగ్యం, చదివితే పూర్తి మెసేజ్లు చదువు, లేదంటే చదవడం మణి. అంతేగాని ఇట్లా అరకొర మెసేజ్లు చదివి నా మీద అనుమానం పడకే. సరే మరి మీరే చెప్పండి, ఎవరో అది. ఇక్కడ ఏం రాసింది? జొమాటో. మరే ఏంటి, ఎవరన్నా అడుగుతుంటే? భాగ్యం, జొమాటో అనేది ఫుడ్ డెలివరీ యాప్ భాగ్యం. ఫుడ్ డెలివరీయా? ఫుడ్ డెలివరీయే. మనం ఆర్డర్ చేసుకుంటే ఇంటింటికి ఫుడ్ తెచ్చిస్తారు చూడు, వాళ్ళు. అయినా వాళ్ళతో మీకేం సంబంధం అండి? పిచ్చి భాగ్యం, వాళ్ళు నాకు ఒక్కడికే కాదే, వాళ్ళ యాప్ ఎవడు డౌన్లోడ్ చేసుకున్న ఈ మెసేజ్లను పంపిస్తూనే ఉంటారు. మరి ఇట్లా ఎవరైనా ఇద్దరు కలిసి ఉంటే ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చేటట్లు ఈ మెసేజ్లు పంపించడం ఏందండి? వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీలో ఇది ఒక భాగం, అంతే. బాగుందిలే దిక్కుమాల స్ట్రాటజీ. ఇంతకి నన్ను అనుమానించినందుకు సారీ చెప్పలేదు. సారీ బా. లవ్ యూ బా. సర్లే బా, నాకు 4 ప్లేట్లు పానీపూరి, ఒక ఫ్రైడ్ రైస్, ఒక వెజ్ నూడిల్స్. ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడి నుంచి తాను? ఇంకెక్కడి నుంచి? జొమాటో నుంచే. ఇంతకీ మీకు మా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కమెంట్ చేయడం మర్చిపోకండి. నా ప్రియమైన భాగ్యం చేసే అల్లరి చూడ్డానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కూడా మీ ఫోన్కి రావాలంటే కింద ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు మోగిచ్చేయండి. అది మీ ఫోన్లకు కూడా ఇలాంటి మెసేజ్లు పంపించేస్తుంది. ఉంటాం మరి, బాయ్.